రాహుల్ ప్రియాంక తెలంగాణకు రానున్నారు. వారి పర్యటనను ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాహుల్ ప్రియాంక మే 6న తెలంగాణకు వస్తారు. తాండూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఎన్నికల్లో భాగంగా తెలంగాణకు వస్తున్నారు. ఇక రాహుల్ ప్రియాంక రాకతో కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. తాండూరులో ఏర్పాటు చేసే సభ కోసం 1,00,000 మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ ప్రియాంక తెలంగాణకు రానున్నారు. వారి పర్యటనను ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాహుల్ ప్రియాంక మే 6న తెలంగాణకు వస్తారు. తాండూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఎన్నికల్లో భాగంగా తెలంగాణకు వస్తున్నారు. ఇక రాహుల్ ప్రియాంక రాకతో కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. తాండూరులో ఏర్పాటు చేసే సభ కోసం 1,00,000 మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణకు రాహుల్ అలాగే ప్రియాంక రానున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి డేట్స్ కూడా ఖరారయ్యాయి. వివరాలు ఏంటి? జ్యోతి, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో అగ్రనేతలంతా కూడా పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీన 9వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రియాంకలు పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి పర్యటన కూడా ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ తేదీన నిర్మల్, గద్వాలలో రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చేయనున్నారు. అదేవిధంగా 9వ తేదీన కరీంనగర్, సరూర్ నగర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ నెల ప్రియాంక గాంధీ 6, 7వ తేదీల్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రచారం చేసేందుకు తెలంగాణకు వస్తున్నారు. ప్రియాంక గాంధీ 6వ తేదీన ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్ లలో ప్రచారం చేపడతారు. 7న నర్సాపూర్, కూకట్పల్లిలో ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, రోడ్ షోలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి 5, 9వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించనున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా వీరి సభలకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే దాదాపుగా పార్టీ అగ్రనేతలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి జన సమీకరణ కావచ్చు, లేకపోతే పార్టీలు సభలు, సమావేశాలు సక్సెస్ అయ్యేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా కూడా వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 తేదీల్లో ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అదేవిధంగా అటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇద్దరు 5, 9 వీరిద్దరు కూడా విశేషంగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ఎన్నికల ప్రచారంలో కూడా ప్రసంగించనున్నారు. అయితే ఎన్నికల్లో భాగంగా వీరు తెలంగాణకు వస్తున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక రాకతో కాంగ్రెస్ నేతలు అయితే ఉత్సాహంగా ఉన్నారు. వారంతా కూడా ఈ సభల్ని ఏర్పాటు చేసేందుకు సభలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో తలమునకలైనటువంటి పరిస్థితి. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సభలకు సంబంధించి ఏదైతే ఎన్నికల బహిరంగ సభలు ఉన్నాయో సభలకి ఒక్కొక్క సభకి సుమారుగా 1,00,000కు తగ్గకుండా మందిని తరలించేటువంటి ఏర్పాట్లలో కూడా కాంగ్రెస్ నాయకులు, శ్రేణులంతా నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తీసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆ పార్టీకి చెందినటువంటి అగ్రనేతలు ఇద్దరు కూడా వస్తుండటంతో కాంగ్రెస్ నేతల్లో అయితే కొంత ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితి. అదేవిధంగా అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి అగ్రనేతలు ఇద్దరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించి ఎవరైనా అభ్యర్థులు కూడా అంటే దాదాపుగా ఎక్కడైనా కూడా అభ్యర్థులకు కొంత బలహీనంగా ఉన్నట్టయితే అక్కడ అగ్రనేతలు రావడంతో వారికి ఇంకా బలం చేకూర్చే
కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ చూద్దాం.